ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఇచ్చినటువంటిది ఈ దినమును బట్టి మనందరము దేవుని స్తుతించుదాం. ఈ దినమున ధ్యానాంశం ఏంటంటే, మానవుని పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది. అది ప్రారంభము నుండి కూడా మనము చూస్తే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఏర్పాటు చేసుకున్నవి ఏంటి, మనం ఎలా రకబడ్డాము, ఏ స్థితిలో నుండి మనం బయటకు వచ్చాము అనేది రక్షింపబడిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఎలా ప్రభు నన్ను ఎలాగా ఆయన రక్తంతో విమోచించి మరి పరిశుద్ధపరిచి ఆయన ఆ కొరకు నిలువ పెట్టుకున్నారు. ఆయన ఉద్దేశం నా పట్ల ఏమైనది, అది నీ పట్ల కూడా ఏమైనది. దేవుని యొక్క ఉద్దేశము నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటిది మనము తెలుసుకొనడానికి బైబిల్ గ్రంథంలో అయితే మనకి కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. రక్షింపబడిన మనకు, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి మనకు, అంతేకాదు దేవుని ద్వారా కూడా మనము దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. ఆయన ద్వారా మనం ఉపకారాలు పొందుకుంటున్నాము. కనుక దీనిని బట్టి కూడా మనకు అర్థమవుతుంది మన జీవిత విధానం, ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకునేటువంటి ముఖ్య ఉద్దేశ్యము. ఆయన కొరకు కూడా మనము జీవించాలి. మన కొరకు ఆయన మనల్ని రక్షించుకొనడమే కాదు, మనము కూడా ఆయన కొరకు జీవించాలని ముఖ్య ఉద్దేశ్యమును కలిగిన వారముగా మనం ఉన్నాము. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమైనది మానవుని పట్ల మనకు తెలుసు. అయితే ఇక్కడ మనము కొన్ని విషయాలు మనము నేర్చుకున్నట్లయితే, మొదటి నుండి కూడా ప్రభు అయినటువంటిది ఆ దేవుడు అంటే ఈ పాత నిబంధన కాలంలో, అంటే నేనైతే ఆ కాలము గురించి చెప్పాలని ఉద్దేశంతో నేను వాక్యాన్ని ఉంచుతున్నాను. కాలములు అంటే డిస్పెన్సేషన్స్ అని మనకు తెలియచేయబడుతుంది. అంటే కాలముల గురించి పాత నిబంధన కాలములో తెలియచేయబడలేదు, కానీ క్రొత్త నిబంధనలో కొన్ని విషయాలు మనము చూద్దాము. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. 1 Corinthians chapter 9 verses 17. నేను ఇక్కడ చదువుతున్నాను. ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహత్వం నాకు అప్పగించబడెను. ఇక్కడ దేవుని గృహ నిర్వాహత్వం గురించి పౌలు గారు, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. అంటే అపోస్తలుడైన పౌలు ఈ యొక్క నూతన నిబంధనలో వ్రాయబడిన ఉద్దేశం ఏమై ఉన్నదో అతడు చెప్తున్నాడు. అదేంటంటే, నేను ఇష్టపడి చేస్తే, ఒకవేళ దేవుడు మనకు ఒక పనిని అప్పగించాడు అనుకోండి, అది మనం ఇష్టపడి చేస్తే అదేమవుతుంది, ఇష్టపడి చేసినప్పుడు మనము చేసే పని వేరుగా ఉంటుంది. అంటే మనం కూడా కష్టపడి పని చేస్తాం, అదే విధముగా జీతము దొరుకుతుంది. మరి పౌలు గారి యొక్క ఉద్దేశం కూడా అంతే కదా. మరి నేను సువార్త కొరకు కష్టపడకపోతే, ఎందుకంటే దేవుడు నా మీద భారం ఉంచాడు, ఆ భారాన్ని నేను మొయ్యాలి కనుక, ఆ భారము మోస్తున్నాను కనుక అది తెలుసు అతనికి. కనుక అతను ఏమంటున్నాడు, అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ అని చెప్తున్నాడు. కనుక అది నేను ఇష్టపడి చేస్తే నాకు ఏమవుతుందంటే జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహత్వం నాకు అప్పగింపబడింది. ఒక్కొక్కసారి ఇష్టపడకపోయినా కూడా గృహ నిర్వాహత్వము అప్పగింపబడింది. అట్లయితే నాకు జీతం ఏంటి, నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము అంటున్నాడు. ఒక్కొక్కసారి సువార్తను మనం ఉచితంగా ప్రకటిస్తాము, అది కూడా నాకు ఉచితంగా ప్రకటించడం కూడా నాకు జీతమే అని చెప్పి, అంటే ఈ విధముగా దేవుని సంకల్పమును గురించి కూడా మనం ఒకసారి చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verses 10. మనం ఇక్కడ చూస్తే, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఏ సంకల్పం అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటే ఆయన యొక్క చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. అది ఏం చెప్తున్నాడు, ఆయన స్వాచ్ఛముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మనం ఎప్పుడూ ఆయన కొరకే ఉండాలి, ఆయన కొరకే జీవించాలి. ఆయన మనల్ని ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు అనే ముఖ్య ఉద్దేశ్యము
అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికకు రాస్తూ ఏం చెప్తున్నాడంటే, పై వచనాల్లో కూడా చూస్తే దేవుని 7వ వచనం నుండి నేను చదువుతున్నాను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు, ఇక్కడ ఒక కాలము గురించి రాశాడు. అదేంటంటే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియచేశాడు. దేవుని యొక్క దయ సంకల్పము చొప్పున ఏం చేశాడు? ఆయన తన చిత్తమును గూర్చిన మర్మం, దేవుని ఉద్దేశ్యమును గూర్చినటువంటి మర్మాన్ని మనకు తెలియచేశాడు. అదే సువార్త. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగడానికి ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాడు. అందుకే ఇంకొక చోట ఏమంటున్నాడు? కృపచేతనే మీరు రక్షింపబడ్డారంటున్నాడు. మరి మనం ఉచితముగా కృప మనకు అనుగ్రహించబడింది. అదే విధముగా ఇక్కడ మనం చూస్తే ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాడు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మన పట్ల ఏమై ఉన్నది, ఆయన సంకల్పం ఏమై ఉన్నది అని అపోస్తలుడైన పౌలు ఏం రాస్తున్నాడంటే, పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాడు. అంటే యేసుక్రీస్తునకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆయనలో ఉండుట ద్వారా మనము కూడా కృపచేత రక్షింపబడుట ద్వారా మనల్ని క్రీస్తు ద్వారా ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఒకవేళ డైరెక్ట్గా మనం దేవుని దగ్గర నుండి పొందలేం, కానీ ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మనం ఉంటే ఆయన ద్వారా ఏకముగా మనకు ఆయన సమకూరుస్తాడు. అవి భూమి మీద ఉన్నవి కానీ పరలోకములో ఉన్నవి కానీ. భూమి మీద కూడా మనము ఆస్వాదించబడుతున్నాం. కొన్ని ఇక్కడ మనము చూస్తే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు. చూడండి, ఆయన అప్పటికప్పుడు ఏదో ఆలోచించి మనల్ని ఇది చేయాలనే ఉద్దేశం ఆయనకి ఏమీ లేదు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, ముందుగానే మన విషయంలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకునడానికి ఒక్కొక్కరిని, ఒకవేళ ఈ వాక్యం వింటున్న వారు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం ముందుగానే దేవుడు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే నిన్ను గర్భములో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగితినని ఇర్మియాతో చెప్తున్నాడు కదా. అలాగే మనం ఇక్కడ ఆలోచించుకున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ మనము ఈ వాక్యాన్ని నేను చదివి వాక్యంలోకి వెళ్తాను. ఇక్కడ మనం చూస్తే, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. కనుక మనలను ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఎవరిని కూడా అప్పటికప్పుడు ముందుగానే ఆయన మనలను ఏర్పాటు చేసుకునడము, లేక నీవు గర్భములో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పడము, ఈ విధముగా దేవుడు మనలను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, తన చిత్తానుసారముగా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలని మనకు జరిగిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనము చూస్తే, ఈ కాలమును ఈ ఏర్పాటును బట్టి మనము ఆదామవ్వలను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇంకొక మాట నేను చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను. 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇక్కడ మనము చూచినప్పుడు, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన, ఇక్కడ మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు అంటున్నాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయనకి ఎంత కృపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆదామవ్వలనే తీసుకుందాము. ఆదామవ్వలను దేవుడు మొట్టమొదటిగా ఆయన యొక్క పోలికలో మరి ఆయన మనుష్యుని చెయ్యాలనుకున్నాడు. అలాగే ఆయన చేశాడు. కనుక ఆదామును సృష్టించాడు. మరి అతను ప్రక్కటెముకల్లో నుండి హవ్వను తీశాడు. ఆమెను కూడా సృష్టించినప్పుడు మరి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇద్దరినీ కూడా ఆ దేవుడు పురుషునిగాను స్త్రీనిగాను నరులను చేశాడు. వారికి ఏమని పేర్లు పెట్టాడంటే, నరులని పేరు పెట్టానని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మనం చూస్తే, ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి విషయము ఉద్దేశం ఏంటంటే, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప. నాకేం అనుగ్రహింపబడింది మీ కొరకంటే, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు
అతడు సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు కనుక మరి వారి ఎఫెసీ సంఘం విషయంలో, రక్షింపబడిన వారి విషయంలో కూడా ఆయన మాట్లాడుచున్నాడు. ఏమనంటే, నా కొరకు దేవుడు మిమ్ములను బట్టి నాకేమి ఇచ్చాడంటే కృపను అనుగ్రహించాడు. కనుక ఏర్పాటు లేక దేవుని గృహ నిర్వహత్వము గూర్చిన మీరు విని ఉన్నారు అని కూడా అతడు వ్రాస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనము చూస్తే దేవుడు ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఇచ్చాడు. పౌలు గారికి ఇచ్చిన ప్రత్యేకత వేరు, మరి ఒకవేళ ఆదాముకి ఇచ్చిన ప్రత్యేకత వేరు, హవ్వమ్మకి ఇచ్చిన ప్రత్యేకత వేరు. ఎందుకంటే ఆదామవ్వల విషయంలో దేవుని నిర్ణయం ఒకటి చాలా ప్రత్యేకంగా ఉంది. కానీ ఆదామవ్వలు ఏమయ్యారంటే వాళ్ళు పడిపోయిన స్థితిని మనము చూస్తున్నాం. కానీ మరలా దేవుడు వారిని రెస్టోర్ చేయాలి. ఆ యొక్క శాపము నుండి, పాపము నుండి వాళ్ళని విడిపించి మరలా వాళ్ళను మరొక ఉన్నత స్థితిలోనికి నడిపించాలి. ఇది కూడా పౌలు గారు చెప్పేది కూడా అదే. మరి మీ కొరకు ఒక సంఘముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన యొక్క శిలువ రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన సంఘములో మనల్ని ఉంచుకుని మరి ఆయన ఈ భూమి మీద మనల్ని ఉంచుతున్నాడు. ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మనల్ని ఎక్కడ ఉంచుతున్నాడంటే ఈ భూమి మీద ఉంచుతున్నాడు. ఈ భూమి మీద నుండి మరలా మనము ఇంకొక ప్లేస్లోనికి, ఇక్కడ నుండే ఇంకొక ప్లేస్లోనికి ట్రాన్స్ఫర్ అయిపోతాం. ఈ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్లోనికి ట్రాన్స్ఫర్ అవుతాము. కనుక ఇక్కడ ఉండగానే మనుషుడు ఏమవ్వాలంటే ఆయన యొక్క చిత్తమును బట్టి, ఏర్పాటును బట్టి సిద్ధపడి ఉండాలని అని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక మాటను రాస్తూ ఉన్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు. ఈ యొక్క ఉద్దేశ్యమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశ్యమును బట్టి మనకు ఒక కృప అనుగ్రహించబడింది. ఏ విధముగా నాకు ఒక కృప అనుగ్రహించబడింది అని చెప్తున్నాడో మనకి కూడా ప్రతి ఒక్కరికి ఒక కృప అనుగ్రహించబడింది. ఆదామవ్వలను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ దేవుడు వారికి ఒక కృప ఇచ్చాడు, వారికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. చూడండి, దేవుడు ఒక కాలమును నిర్ణయించినప్పుడు అది ఎప్పుడు ప్రారంభించబడింది, ఎప్పుడు ముగింపబడుతుంది అనేది కూడా మనకి ఇచ్చాడు. కాలము కూడా అంతే, ఎప్పుడు ప్రారంభించబడుతుంది, దానికి ప్రారంభము ఉంది, ముగింపు కూడా ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము, ఆ పనికి ఒక ప్రారంభం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, ప్రారంభించాను, అయితే దీనికి ఒక ముగింపు ఉంది. వాక్యమైనా దీన్ని ఇన్ని గంటల్లో లేక ఇన్ని నిమిషాల్లో నేను ముగించేయాలి, అప్పుడు అది ఆ పని కంప్లీట్ చేయబడుతుంది. అదే ప్రతి ఒక్కరు చేసేటువంటి పనికి ఏంటంటే అది ప్రారంభం ఉంది, దానికి ముగింపు కూడా ఉంది. దాన్ని కాలము అన్నాం. ఇప్పుడు ఆదామవ్వలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అదొక కాలము. అయితే వాళ్ళు మధ్యలో వాళ్ళు చేసినటువంటి ఆ అపరాధాన్ని బట్టి వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికను, వారు ఉద్దేశాన్ని వారు దాన్ని పాడు చేసినప్పుడు మరి వాళ్ళు అక్కడ నుండి ఇదైనా కానీ దేవుని యొక్క ప్రణాళిక మరలా ఆయన చేంజ్ చేసుకుని ఏమైనా మనుష్యుడు దేవునితోనే నివాసము చేయాలి, దేవునితో సహవాసము చేయాలి. ఎప్పుడు మనము దేవుని చిత్తాన్ని బట్టి మనం నడుచుకోమో దేవుని కృపను కోల్పోతాము, దేవుని యొక్క కృపలో నుండి బయటికి వెళ్ళిపోతాము, దేవుని దగ్గర నుండి మనం ఏమి పొందలేం. ఇందాక చెప్పినటువంటి వాక్యంలో మనం చూచాం కదా, మరి యేసుక్రీస్తు ద్వారా ప్రభు అయిన దేవుడు మనకేం చేస్తున్నాడంటే భూమి మీద ఉన్నవే కానీ అవి పరలోకములో ఉన్నవే కానీ అవన్నీ మనము ఏకముగా పొందడానికి యేసుక్రీస్తు ద్వారానే మనకి కృప దొరికింది అనేటువంటి మాట కొరింథీ సంఘానికి అపోస్తులుడైన పౌలు రాస్తున్నట్లు మనము చూస్తున్నాం. అదే విధముగా మనము అన్నీ కూడా పొందుకోవాలి దేవుని ద్వారా. మరి కొలస్సీలకు రాస్తున్నటువంటి పత్రికలో 1వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. ఇక్కడ దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించడానికి ఇక్కడ కొలెషియన్స్ చాప్టర్ 1:25 ఇక్కడ మనం చూస్తే ఏమని ఇక్కడ వ్రాయబడింది, దేవుని వాక్యాన్ని అనగా మరి దేవుని యొక్క వాక్యము, ఈ వాక్యములో మర్మమయ్యున్న వాక్యము అని కూడా ఎఫెసీలకు రాసిన పత్రికలో చదివేము. అయితే ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో మరి కొలస్సీ సంఘానికి అపోస్తులుడైన పౌలు ఏం రాస్తున్నారని మనం చూస్తే దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మం. చూడండి, పాత నిబంధన కాలం నుండి కూడా వాక్యం ఉన్నది కదా. అయితే మనము ఈ వాక్యాన్ని మనము గమనిస్తే అది యుగాల్లోనూ తరాల్లోనూ ఏమై ఉన్నది, అది మరుగు చేయబడిన దేవుని మర్మము. క్రొత్తగా యేసుప్రభు వచ్చిన తర్వాతే వాక్యం రాలేదు, యేసుప్రభు వచ్చిన తర్వాతే సువార్త రాలేదు. ఎందుకంటే
మనము కాలముల గురించి మనము చెప్పుకున్నప్పుడు నేను ఒక కాలమును గురించి చెప్తాను. ఆ కాలం ఏంటంటే మనస్సాక్షి కాలము అన్నారు. మనస్సాక్షి అంటే అది నోవహు కాలాన్ని మనస్సాక్షి కాలము అన్నారు. దానికి ముందు నేను కొన్ని ఏ విధంగా ప్రారంభించబడి ముగించబడిందో దాని విషయంలో నేను కొన్ని క్లారిటీ ఇచ్చుకుందాము మనము. ఇదే యుగాల్లోనూ దేవుని వాక్యము యుగముల్లో తరములలో మరుగు చేయబడి ఉన్న మర్మాన్ని సంపూర్ణముగా ప్రకటించడానికి మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు అంటే గృహ నిరవకత్వం ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడైతిని. అంతేకాదు అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. హల్లెలూయా. మరి ఇక్కడ ప్రతి మనుషునికి కూడా దేవుడు చెప్తున్నాడు క్రీస్తునందు సంపూర్ణముగా చేయాలని దేవుని ఉద్దేశము, ఆయన ఎదుట నిలువబెట్టుకోవాలని దేవుని ఉద్దేశము, సమస్త విధములైన జ్ఞానముతో మరి మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్తున్నామని బోధిస్తున్నామని అపోస్తలుడైన పౌలు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అందు విషయంలో అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయని ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఈ యుగములలో తరములలో మరి మరుగు చేయబడిన ఈ మర్మాన్ని సంపూర్ణముగా ప్రకటన చేయడానికి నేను కూడా ప్రయాసపడుతున్నాను అని ఎంత అతడు బలపరచబడి చెప్తున్నాడో చూడండి. ఒక నిరీక్షణ కలిగి చెప్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క సువార్త యొక్క సత్యం అందరికీ కూడా తెలియచేయబడాలని. కనుక ఈ యొక్క సువార్త చెప్పడం లేక ఈ కాలము గురించి మనం చెప్పుకుంటున్నాము. ఈ కాలము అది ఎలా ప్రారంభించబడుతుంది, దానికి ఒక ముగింపు ఉన్నదని మనము ఈ యొక్క ప్రారంభించబడి ముగింపు వరకు ఉన్న ఈ మధ్య కాలం దాన్ని ఒక ప్లాన్ ఏంటి మనుషుని పట్ల అని, అది ఎలా ప్రారంభించబడింది, వాటి యొక్క మంచి ఎలా ఉంటుంది, అంతేకాదు అదే విధముగా జడ్జిమెంట్ కూడా ఎలా ఉంటుంది. జడ్జిమెంట్ అంటే మంచి ఉంది, చెడు ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయాన్ని చెప్తాను. ఎలా అంటే ఆదామవ్వలను దేవుడు సృష్టించుకున్నాడు. ఆదామవ్వలను సృష్టించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికొక ఏదైనా తోటలో వారికొక మంచి చెడులు తెలిపే వృక్షాన్ని ఇచ్చాడు. ఇది మంచిది, చెడ్డది, ఇది తినండి, అది తినకూడదు, ఇది చెయ్యండి, అది చేయకూడదు అంటే రెండు చెప్పాడు ఆయన, మంచి చెడు. ఇంకా అంతకంటే ఎక్కువేం చెప్పలేదు. కనుక వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, దేవుడు తప్ప. కనుక అక్కడ ఉన్నది వాళ్ళిద్దరే, దేవుడు మాత్రమే వాళ్ళకి చెప్తున్నాడు. అది ఏంటంటే మంచి చెడు రెండే చెప్పాడు. మీరు ఇది తింటే మీకేం జరుగుతుంది, చెడు జరుగుతుంది, ఇది తింటే మీకు మంచి జరుగుతుంది. రెండూ చెప్పింది మంచిదే దేవుని ఉద్దేశ్యంలో. కానీ వాళ్ళు అది ఫాలో అవుతే, వాళ్ళు అది దాన్ని అనుసరించి నడిస్తే అది కూడా వాళ్ళకి చాలా మంచిది. కానీ వాళ్ళల్లో కొంచెము సాతాను ప్రవేశించి, అవిధేయత ప్రవేశించి, పాపం ప్రవేశించి ఏం చేశారంటే తినవద్దు అన్నది తిన్నారు. అది ఎవరు చేసినా ఇద్దరికీ కదా చెప్పింది. ఇద్దరికీ కూడా హవ్వకి చెప్పినా ఆదాముకి చెప్పినా ఒకటే. హవ్వ చేసిన పాపం, ఆదాముకి ఇచ్చిన ఇద్దరు పాపం చేసినట్లుగానే మనకి రుజువైంది. కనుక ఇక్కడ మనము చూస్తే ఏది మంచి, ఏది చెడ్డు, ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి అనేటువంటిది ఎలా ప్రారంభించబడింది అని మనము చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 24 నుండి 28 వచనాలు మనము చదువుకుందాం. ఇక్కడ మనము చూస్తే 1 Corinthians chapter 15 verses 24 to 28 ఇక్కడ మనము చదువుకుందాము. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులను అందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయించుండవలెను. కడపట నశింపచేయబడు శత్రువు మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచించెను. సమస్తమును లోపరిచి ఉన్నదని చెప్పినప్పుడు
ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు సమస్తము కూడా ఆధిపత్యాన్ని, మరి అధికారాన్ని, బలాన్ని, ఎవరు ఆధిపత్యం అంటే ఈ లోకంలో సాతాను యొక్క బలాన్ని, సాతాను యొక్క ఆధిపత్యాన్ని కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు అంతం వచ్చును. ఎప్పుడు అంతం వస్తుందో మరి ఇది రాస్తూ, మరి ఎప్పుడు వస్తుంది, అది ఎలా జరుగుతుంది, ఎలా ప్రారంభమవుతుంది, దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభువైన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆదాము అవ్వలతో అక్కడ పాపం ప్రారంభమైంది. వాళ్ళు దేవుని యొక్క ప్రణాళిక పాటు చేశారు. అయితే ఆయన మరలా ఏ విధముగా తన ప్రజలను ఆయన కొరకు సిద్ధపరిచి ఆయన రాజ్యాన్ని మరలా కట్టాలని ఒక గొప్ప ఉద్దేశంతో మరి అది ఎలా ప్రారంభించబడుతుంది ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అది మనకి క్రొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఒకవేళ హవ్వకు నీ సంతానం ద్వారా, స్త్రీ సంతానం ద్వారా మరలా ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు. స్త్రీ సంతానం అని ఒక వాగ్దానం. ఆ వాగ్దానము ప్రభువైన యేసుక్రీస్తే. కనుక ఆయన ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నాడు? సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, బలాన్ని కొట్టివేసి తన తండ్రి అని దేవునికి రాజ్యమును అప్పగించినప్పుడు అంతము వచ్చును. ఇది ప్రారంభము. ఎలా ప్రారంభమవుతుంది ఆయన యొక్క రాజ్యము, ఎలా ప్రారంభమవుతుంది ఆయన యొక్క పని అనేది ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో మరి ఈయన ఇక్కడ తెలియచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆదామవ్వలతో ప్రారంభమైంది, కానీ వాళ్ళు అంటే వాళ్ళు పడిపోయారు. పడిపోయిన తర్వాత తిరిగి మరలా కట్టబడ్డానికి ఆయన రాజ్యము, ఆయన పరలోక ప్రార్థన కూడా శిష్యులకు నేర్పించారు కదా. మరి పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాకని ప్రభువారే ఆ యొక్క ఫస్ట్ ఆయన ఘనపరచటము దేవుణ్ణి, తర్వాత నీ రాజ్యం వచ్చుగాకని ఆయన ప్రార్థనలో నేర్పించడం కూడా మనం చూస్తున్నాము. కనుక ఎలాగున ఆయన యొక్క రాజ్యం ప్రారంభించబడుతుంది, ఆయన యొక్క పని ప్రారంభించబడుతుందో ఈ యొక్క కాలమును బట్టి ఆయన మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాల్లో కూడా తెలియచేయబడుతుంది ఎలాగున ప్రారంభించబడుతుందో. అయితే ఇంకొక మాట నేను చదివి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ మనం చూసినప్పుడు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎలా ప్రారంభించబడిందో, ఆయన క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాడు, పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టుకుంటున్నాడు. ఇదే 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. అది ఎట్లంటే, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచడానికి పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలాగున ప్రారంభించబడిందో మనం ఇక్కడ నేర్చుకున్నాము. అయితే ముగింపు కూడా ఉంది. ఆ ముగింపు కూడా మనకు తెలుసు, కానీ వాక్యం ద్వారానే మనము నేర్చుకోవలసిన వారముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విధముగా ఆయన కాలం ప్రారంభించబడిందో అంటే ఇది మనకి ఏమని తెలియచేయబడుతుందంటే, ఒక కాలము ఇంకొక కాలముతో సంబంధం ఉన్నది అని మనం తెలియచేసుకునడానికే ఇది. ఇప్పుడు అమాయక కాలం అన్నారు దాన్ని. ఆదామవ్వలు సృష్టింపబడినటువంటి కాలాన్ని ఏమన్నారంటే అమాయక కాలం. అప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు. మంచి చెడులు దేవుడు వాళ్ళ ముందుంచాడు తప్ప అంతకంటే ఎక్కువ వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ పాపములు పడడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు దేవుడు తప్ప, కానీ పడ్డారు. కానీ అది మంచి చెడు దేవుడు నీ ముందు కూడా మంచి చెడు ఉంచాడు. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండదు. ఒకవేళ అలా లేని పక్షంలో వచ్చే జడ్జిమెంట్ ఏంటి అనేది సమస్తము కూడా తెలియచేయబడింది. అయితే ఒక కాలము ఇంకొక కాలంతో సంబంధం ఉన్నదని మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఒక కాలం ఇంకొక కాలంతో సంబంధం ఉన్నదని చెప్పుకున్నాం కనుక ఆ కాలం ఎలా ప్రారంభించబడింది, దాని ముగింపు ఏంటి, ఒకవేళ దేవుడు ఇచ్చిందివి చేయకపోతే దాని వలన వచ్చే జడ్జిమెంట్ ఏంటి అనేది కూడా దీని గురించి మనం నేర్చుకున్నాము.
అది దేవుని యొక్క సంకల్పము మానవుని పట్ల ఏమైనదని. కనుక ఇప్పుడు మనం అమాయక కాలము అంటే ఆదామవ్వల కాలాన్ని ఏమన్నారంటే అమాయక కాలం అని అన్నారు. అంటే ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్. అంటే ఇన్నోసెన్స్ అంటే ఇన్నోసెంట్గా ఉండడం, అంటే అమాయకంగా ఉండడం, అమాయకంగా ఉన్నటువంటి కాలము. ఆ కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే ఆదికాండము 2వ అధ్యాయము 8 నుండి 15 వచనాలు మనం చదువుకోవచ్చు. 2వ అధ్యాయము 25వ వచనం చదువుకోవచ్చు. 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాము. ఎందుకంటే దాని యొక్క లెంగ్త్ ఎంతంటే మనము అంటే లెంగ్త్ ఆఫ్ దట్ అంటే లెంగ్త్ అంటే టైం అన్నారు. దాని కాలం ఎంతంటే ఓన్లీ 6 days, 6 రోజులు మాత్రమే వారిని అది ప్రారంభించబడ్డానికి మనకి తెలియచేయబడింది. అదేవిధంగా ఎక్కడి నుండి ఎంతవరకు అంటే దాని లెంగ్త్ మనం చూస్తే 2వ అధ్యాయం 21 నుండి 25 వచనము, ఆదికాండం 3వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు, 4వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుకోవచ్చు. అయితే ఇది ఎలాగా ప్రారంభించబడింది అని, ఎలాగా పునరుద్ధరణ చేయబడింది లేక ప్రారంభము అని మనం చదువుకుంటే 1వ అధ్యాయం 26 నుండి 31 వచనాల వరకు చదువుకోవచ్చు. తర్వాత 2వ అధ్యాయం 8 నుండి 25 వచనం చెప్పాము. అదేవిధముగా ఇక్కడ మనం చూస్తే అదేవిధముగా పౌలు చెప్పిన విధముగా యుగముల్లో తరముల్లో బయలుపరచబడిన మర్మం అన్నాడు కదా, అదే విధంగా బయలుపరచబడి మానవుని యొక్క ఉద్దేశ్యము, దేవుని ఉద్దేశ్యం మానవుని పట్ల ఎలా నెరవేర్చబడుతుంది అనేదాన్ని మనం చెప్పుకుంటున్నాము. కనుక మన పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది అని మనము ఈ భూమి మీద ఉన్నా మరి మనం పరలోకంలో ఉండవలసిన వారం. అది ఎలా ప్రారంభించబడింది, దాని అంతం ఎలా ఉంటుందో ఆ కాలం యొక్క వివరణ కూడా మనకు వివరించబడుతుంది. కనుక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునే ఉద్దేశాన్ని బట్టి మనం ఆయన కొరకు సిద్ధపరచబడి ఆయన యొక్క చిత్తమును నెరవేర్చే వారముగా ఉందాము. దేవుడు మరి ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామము బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవయుగములలో తరములలో బయలుపరచబడినటువంటి ఈ యొక్క మర్మాన్ని నాయన ప్రకటించడానికి పౌలుగా ఒక సువార్థికునిగా నేను ఎలాగ నియమించబడ్డాను, నాకు ఎలాగ బాధ్యత ఇవ్వబడింది అని నాకు చెప్పబడుచున్నది ప్రభు పౌలు గారు చెప్తున్నారు. అలాగే మాకు కూడా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఒక బాధ్యత, ఒక భారాన్ని మీరు మాకు అప్పగించారు. దాని నీ చిత్తమును మేము నెరవేర్చే వారముగా నీ కొరకు జీవించడానికి, నీతో సహవాసం చేయడానికి మేము మాత్రమే కాదు అనేకులను ప్రభు ఈ సహవాసములో ఉంచి ప్రార్థించేవారుగా, నీతో నాయన సహవాసము చేయవారుగా, రక్షణ పొందేవారుగా నాయన ప్రభు ఉండడానికి కూడా నీ కృపను అనుగ్రహించండి. ఈ యొక్క ఒక కాలమున నుండి ఇంకొక కాలానికి ఏ విధమైన సంబంధం ఉందో మరి మేము దీంతోనే కాదు కానీ మేము మా కుటుంబాలని మేము నీ కొరకు సిద్ధము చేసుకుని నీవిచ్చిన కృపను బట్టి నాయన మేము కూడా నాయన రక్షింపబడిన వారముగా, నీ చిత్తమును నెరవేర్చే వారముగా నీ రాజ్యములో ఉండడానికి మమ్మలను మీరు సిద్ధపరుస్తున్నారు. కనుక మేము కూడా ఆ విధమైనటువంటి విశ్వాసముతో నాయన ముందుకు వెళ్ళడానికి నీ కృపను, ఇక్కడ వాక్యము విన్నవారిని అందరికీ నీ కృపను అనుగ్రహించి మరి గ్రేస్ టీవీ ద్వారా వర్తమానం వినిచున్న వారిని మీరు బలపరిచి నీ నామములు నడిపించి సహాయము చేయండి. దేవాలయ ప్రశాంత్ కూడా ఈ దినమైన ప్రభు షూటింగ్ చేయడానికి వచ్చాడు. బాబును కూడా మీరు కనికరించండి, నీ కాపుదలు ఇవ్వండి. మరి నాయన నీ యొక్క సహాయము ఆ డైరెక్టర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మమ్ములను, మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని వాక్యం అందరికీ ప్రయోజనకరముగా, ఆశీర్వదకరముగా మీరు చేయమని యేసయ్య నామములు అడిగి వేడుకొని చున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణేశము కలుగునుగాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ వాక్యము వినిచిన వారికి అందరికీ తోడైండునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.